హాయ్ అండి అందరికీ. సరదాగా అద్దంకి వెళ్దామా? తెలిసే ఉంటుంది. అద్దంకి ఆంధ్రాలో ఉంటుంది అని చెప్పాను గదండీ! ఆంధ్ర వెళ్తున్నాము. కొన్ని గుళ్ళు చూడాలి అనుకున్నాము అని. అందులో భాగంగా స్వామివారు, ఆంజనేయ స్వామివారు రోడ్డుకి మధ్యలో ఉంటాడనమాట. ప్రతి వెహికలు అక్కడ ఆగి స్వామివారిని దర్శనం చేసుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. చాలా పెద్ద నాకిప్పుడు చెప్తున్నా గానీ ఒళ్ళంతా ఇట్లా అనిపిస్తుంది. అంత స్వామివారి దగ్గరగా వెళ్తే ఆయన మొత్తం కనపడట్లేదు మనకి. చాలా దూరంగా ఉండి చూస్తేనే ఆయన కనిపిస్తున్నాడు. లోపటికి వెళ్ళబోయే ముందు మనకి వినాయకుడు స్వామి కనిపిస్తాడు అనమాట. ఆయన్ని దర్శనం చేసుకొని పక్కనే అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మనం గేట్ లోపటికైతే వెళ్ళిపోవాలి. స్వామివారిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో నిజంగా. ఆయనకి ఎదురుగా మనకి ఇది ఒంటె అండి. చాలా పెద్దది. దాన్ని వర్ణించటానికి లేదు. చానా అంటే చాలా పెద్దది. అలాగే లోపట మనకి గణపతి ఇలా చిన్న చిన్న విగ్రహాలు గూడా అభయ ఆంజనేయ స్వామి మనకి మెయిన్ ఆయనేననమాట. మళ్ళీ లోపట గూడా విగ్రహాలుంటాయి. ఆ విగ్రహాలని దర్శనం చేసుకొని ఆయన ఎదురుగా గూడా మనకి చూడండి చిన్నగా బుజ్జిగా ఉంది ఆ ఒంటె. అసలు ఎంత బావుందో అంటే నాకు మాటలు రావట్లేదు చెప్పటానికి. చాలా బావుంది. మేము కొన్ని గుళ్ళు చూడాలి అనుకున్నాము. అన్ని దిక్కల్లో గూడా ఎండ వల్ల ఒక్కటే ప్రాబ్లమ్ అయ్యింది తప్పనిచ్చి ప్రతి గుళ్ళో చాలా చక్కగా దర్శనాలైతే అయిపోయాయి. అలాగే నాకున్న కోరికైతే నేనైతే చెప్పుకున్నాను. నెక్స్ట్ ఇయర్ వరకి అదంతా చక్కగా అయిపోయింది. అంటే మళ్ళీ నేను నిజంగా అందరిని చూసుకోవాలి అనుకుంటున్నాను. స్వామివారు నన్ను అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. ఆయన దగ్గరికి గూడా ఎళ్ళాను. మనకి అద్దంకికి దగ్గరగా ఉన్న సింగరికొండలో మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే నేను ఇంకా వీడియోస్ ఉన్నాయి. మన ఈ టెంపుల్ వీడియోస్ ఇంకా వస్తాయి. ప్లీజ్ అండి వీడియోస్ చూడండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.